హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై చేసి చూపిస్తాను. ఇది అందరూ చేసేటట్టే, కాకపోతే కొంచెం వెరైటీగా ట్రై చేశాను. గార్లిక్ ఎక్కువ వేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇది కొంచెం దూరగా అయిన వెంటనే మనం కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన పని లేదు. ఈలోపు నేను వెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర ఈ విధంగా దంచి పక్కన పెట్టుకుందాం. కరివేపాకు వేసుకున్న వెంటనే మనం దంచి పెట్టుకున్న ఈ జీలకర్ర, వెల్లుల్లి ఒకవేళ మనకి ఏమైనా జ్వరము, హెల్త్ ఇష్యూ అలా ఉన్నప్పుడు కావాలంటే వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ దంచుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఉప్పు వేయడం లేదు. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ మసాలాని యాడ్ చేసుకుందాం. వేసుకుని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము, ఆయిల్ అంతా కూడా ఫ్లోట్ అయ్యే వరకు. ఇప్పుడు నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ కొట్టి పోసేటప్పుడు మరీ చిందరవందరగా కాకుండా అలాగే వేసుకుంటే మనకి ఫ్రై చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా వేసేసుకున్న తర్వాత మీరు అలాగే పెట్టుకొని తిప్పి వేసేసుకోవచ్చు, లేదా పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల వెల్లుల్లి ఎగ్ చాలా బాగుంటుంది. ఇది మనకి రైస్, రసం, పప్పులోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా తిప్పి వేసుకొని నేను మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకుని నేనైతే సాంబార్కి కాంబినేషన్గా ఈ ఎగ్ ఫ్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. 2 మినిట్స్లో అయిపోతుంది. అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని దించేసుకోవడమే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ టు ఫాలో అండ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.